ఓం సాయి ఛానల్కు స్వాగతం. ఈరోజు లక్ష్మీ గురువారం రోజు ఇలా ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని ఇలా ముగ్గులతో అలంకరించుకున్నాను. వాకిటి ముందు అలంకరించుకొని ఇలా వాకిటి దగ్గర పద్మ ముగ్గు వేసుకొని ఒక చెంబులో అంటే మనం కలశం పెట్టుకోవాలి. ఆ కలశంలో ఒక ఉసిరిక కొమ్మ, మామిడి కొమ్మ పెట్టి కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో అక్షింతలు, కుంకుమ, పసుపు వేసుకొని ఆ వాటర్లో ఉసిరి కొమ్మ, మామిడి కొమ్మ పెట్టి పూలు సమర్పించి ఇలా దీపం పెట్టుకోవాలి. వాకిళ్ళలో కూడా ఇలా దీపారాజన చేసుకోవాలి. ఇదిగోండి ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. తులసమ్మకి తాంబూలం సమర్పించి నైవేద్యం సమర్పించాను. ఇలా లక్ష్మీ గురువారం రోజు ఇలా వాకిట్లో కలశం పెట్టుకోవాలి. ఉసిరిక కొమ్మ, మామిడి కొమ్మ పెట్టి దీపం వెలిగించాలి. తెల్లవారుజామునే 5:30 కల్లా మనకి సంధి ఉన్నప్పుడే తెల్లవారుజామునే మనం వెలిగించుకోవాలి. బయట వాకిట్లో దీపం పెట్టుకొని కలశం పెట్టుకున్నాక ఇలా ఇంట్లో కూడా పూలతోటి దేవుని పటాలను అలంకరించాను. చూడండి, చామంతి పూలతోటి దేవుడి పటాలన్నింటినీ అందంగా భక్తి శ్రద్ధలతో అలంకరించుకొని ఇలా పూజ చేయాలి. పూజ చేసి లక్ష్మీ ప్రమిదలు, అష్టలక్ష్మీ ప్రమిదలు ఉన్నాయి నా దగ్గర. అష్టలక్ష్మీ ప్రమిదల్లో నేను దీపారాజన చేసుకొని ఇలా తాంబూలం సమర్పించి పొంగలి పెట్టుకున్నాను. ఇంట్లో పాలతోటి పొంగలి, కొంచెం బెల్లం, యాలకులు, నెయ్యి వేసి ఇలా పొంగలి పెట్టి స్వామివారికి సమర్పించుకొని ఇలా కొబ్బరికాయ కొట్టాను. ఈరోజు కొబ్బరికాయ కొట్టి అలాగే మనం తాంబూలం పెట్టుకొని నేను ఒక జాకెట్ ముక్క కూడా పెట్టుకున్నానండి. జాకెట్ ముక్క పెట్టి తాంబూలం, పూలు పెట్టి అమ్మవారికి సమర్పించుకున్నాను. ఇలా అష్టలక్ష్మి దేవి పూజ చేసుకున్నాను. లక్ష్మీ గురువారం అంటాం కదా, గురువారాన్ని లక్ష్మీ గురువారం రోజు ఇలా భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకొని భగవంతుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఎలాంటి చెడు ఆలోచనలు లేకుండా మంచి మనసుతో మనం మనస్ఫూర్తిగా స్వామిని గనక ఎప్పుడైనా సరే ప్రార్థించినట్లయితే మన కోరిక తప్పకుండా తీరుతుంది. మనల్ని కష్టాల నుంచి బయటపడేస్తారు. ఇలా పూజ చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. మనం మన కష్టాన్ని దేవుని ముందు సమర్పించుకోవాలి. నైవేద్యం పెట్టి మన కష్టాన్ని సమర్పించుకున్నట్లయితే మన ఎలాంటి బాధలైనా సరే తీరుతాయి. అయితే మనం ఏ పూజ చేసినా కూడా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి. భగవంతుణ్ణి నమ్మి పూజ చేయాలి. అంతేగాని ఏదో చేశాము అయిపోయింది అని అనుకోకూడదు. మనం భగవంతుణ్ణి పూర్తిగా నమ్ముకోవాలి. నమ్మే పూజ చేసినట్లయితే మన కోరిక తప్పక నెరవేరుతుంది. మన వెంటే భగవంతుడు ఉంటారు. ఇలా పూజ చేసుకున్నాను. ఇలా లక్ష్మీ గురువారం రోజు మా ఇంట్లో నేను ఇలా పూజ చేసుకున్నాను. మీరు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. నా వీడియోస్ కనుక మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓం సాయి.